రాష్ట్ర సంపద పెరగడానికి అవసరమైన చర్యలన్నీ కూడా చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని ఈ 100 రోజుల పాటు ప్రజలకు అందించిన విషయాన్ని అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రజలందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, ఇది చాలా మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము, అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలు చితికిపోయారు. ఇవన్నీ కూడా అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందించి ఒక మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇందుకు గాను రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అటు ఉద్యోగస్తులు కానివ్వండి, అలానే ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, అందరూ కూడా ఈ 100 రోజుల పరిపాలనకి వీళ్ళందరూ కూడా కారణం. ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు స్టార్ట్ చేస్తున్నాం. ఉదాహరణకి గతంలో 250, 250, 250 5 ఏళ్ళకి 1000 రూపాయలు పెంచుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలలోనే గతంలో ఉన్న బకాయిలుతో పాటు పెన్షన్ని 4000 రూపాయలు చేస్తూ 7000 రూపాయలు పెన్షన్ అందించాం. మొదటి రోజునే, ప్రతి నెల మొదటి రోజునే వాలంటీర్స్ లేకుండా అసలు పెన్షన్ని పెంచలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు. కానీ వాలంటీర్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజునే 4000 రూపాయల పెన్షన్ని అవ్వాతాతలకు ఇచ్చారు. వికలాంగులకి 6000 పెన్షన్, 6000 నుంచి 15000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. అలానే నారా లోకేష్ గారు మనకి గతంలో ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు కల్పిస్తామని చెప్పన్నారు. మాట మేరకు మెగా డిఎస్సి 16,437 పోస్టులని విడుదల చేసి అవన్నీ భర్తీకి కార్యక్రమం మొదలుపెట్టారు. అలానే ఇక్కడ శ్రీ సిటీకి మొన్న నారా చంద్రబాబు గారు విజిట్ చేశారు. అలానే కేంద్రం నుంచి మనకి ఇండస్ట్రియల్ కారిడార్, అటు కడప కానివ్వండి, కర్నూలు డిస్టిక్కి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇప్పటికే శాంక్షన్స్ వచ్చి డబ్బులు కూడా విడుదల చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసింది. అలానే ఉచిత ఇసుకనిచ్చారు. 5 రూపాయలకి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అన్నా క్యాంటీన్ని 100కు పైన అన్నా క్యాంటీన్లకి ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకొక 75 ఆల్రెడీ ఏదైతే మనము స్టార్ట్ చేసి చాలా చోట్ల ఆగిపోయిన ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి రానున్న రోజుల్లో 75 పైన ఇంకా కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నాము. అలానే మద్యము, గతంలో మనం చూసాం కల్తీ మద్యం ఉండింది. ఆ కల్తీ మద్యాన్ని అంతా కూడా తీసి ధరలన్నీ కూడా తగ్గిస్తూ మొన్ననే నూతన ఎక్సైజ్ విధానం రావడం జరిగింది. అలానే మనం చూస్తున్నాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. గతంలో అందరూ కూడా రైతులు మా భూమి ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో, ఎవరి పేరు ఎక్కిపోతుందో అని చెప్పి భయాందోళన ఉన్న ప్రజలకి అందరూ కూడా మన ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నాము. ఆ మాట ప్రకారం రద్దు చేశాము. ఇవాళ మనం చూస్తున్నాము తిరుపతి, ఇది కేవలము మన రాష్ట్ర సంబంధించింది కాదు, దేశ విదేశాల్లో మనకు భక్తులు ఎక్కడి నుంచో వస్తుంటారు. గత 5 ఏళ్ళుగా మేము వాపోతూనే ఉన్నాం, లడ్డు క్వాలిటీ సరిగ్గా లేదు, భోజనాలు అక్కడ అన్నప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అన్నప్రసాదాలు సరిగ్గా నిర్వహించట్లేదు, క్వాలిటీ బాగా తగ్గిపోయింది, ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతో డివోషనల్గా మనం అందరం వెళ్తాం. మనకి ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఎమోషన్. ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో తిరుపతి ఉండడం మనందరి ఆంధ్రలో మనకు ఒక ఏమంటారు, మనకు ఒక గొప్పతనం. ఇలాంటి గొప్ప గుడి మన దగ్గర ఉంటే ఆ గుడిలో గతంలో మనము నందిని ఫుడ్స్, మనకి గీ ఎక్కడ ఎక్కువ కౌగి ఎక్కువ ప్రొడ్యూస్ ఉంటుందంటే కర్ణాటక, అలానే పంజాబ్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడే ఎక్కువగా మనకి ఆవు నెయ్యి వస్తుంది. సో గతంలో మనము నందిని ఫుడ్స్ ద్వారా 2014 నుంచి 19 కూడా మనము 450 రూపాయల కిలోని మనం ఆ రోజున నందిని ఫుడ్స్కి ఇస్తే వాళ్ళు నాణ్యమైన క్వాలిటీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైనా కానీ మనం చూడండి, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది, రోజు రోజుకి వస్తువు రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. నెయ్యి కూడా పెరిగిపోయింది. గతంలో 200, 300 ఉన్న నెయ్యి ఇవాళ 1000 రూపాయల దాకా కూడా 800, మన బయట ఓపెన్ మార్కెట్లో కొనాలంటే 700, 800 రూపాయలు నెయ్యి పడుతుంది. అలాంటిది మీరు ఎప్పుడు లేని విధంగా తిరుపతి లడ్డుకి వాడే నెయ్యి 450 రూపాయలకి కాంట్రాక్ట్ అయి ఉంటే వీళ్ళు ఏం చేశారంటే తమిళనాడుతో ఒక 4 సంస్థలు 4 ఏజెన్సీతో ఒప్పందం చెప్పుకొని 450 రూపాయలు ఉన్న నెయ్యిని 340 రూపాయలకి కొనుగోలు చేసి దీంట్లో మళ్ళీ కమిషన్స్ పొందుతూ ఇవాళ ఆ గతంలో ఏదైతే లడ్డు అక్రమాల్లో ఏదైతే విక్రయాలు జరుగుతున్నాయో అవి శాంపుల్కి పంపిస్తే ఎన్డీడీపీకి పంపిస్తే వాళ్ళు ఎన్డీడీపీ ఒక కేంద్ర సంస్థ దానికి పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ల్యాబ్ రిపోర్టు. దీంట్లో ఫిష్ ఆయిల్, అలానే బీఫ్కు సంబంధించిన కొవ్వు, అలానే పందికి సంబంధించిన కొవ్వుని కలిపి విక్రయాలు చేస్తున్నారు. ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎస్ వాల్యూస్ 102 ఉండాలి, 102 కన్నా ఎక్కువ 114 అలా
వస్తున్నాయి దాంట్లో ఎస్ వాల్యూస్. ఇవి కేవలం ఇలాంటి ప్రోడక్ట్స్, యానిమల్ ఫ్యాట్ ప్రోడక్ట్స్ కలిపితేనే ఇలాంటి ఎస్ వాల్యూస్ వస్తాయని చెప్పి అక్కడ సంస్థ ల్యాబ్ రిపోర్ట్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అసలు మీకు ల్యాబ్ రిపోర్ట్ చదివారా లేదా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికే గుడ్డిగా ఏదో ఒకటి చెప్పాలి, లేదు మేము చాలా నాణ్యంగా అందించామని చెప్పంటారు. మరి ల్యాబ్ రిపోర్ట్లో ఎందుకు వస్తుంది అలా? ఎందుకు వచ్చినాయి ఆ వాల్యూస్? మీరు గతంలో ఎందుకు ప్రజలు దానిలో క్వాలిటీ లేదని చెప్పారు? దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్తో సాక్ష్యాధారాలతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓపెన్ డొమైన్లో మేము ల్యాబ్ రిపోర్ట్ పెట్టడం జరిగింది. అన్ని మీడియా సంస్థలకి ల్యాబ్ రిపోర్ట్ని పంపించడం జరిగింది. ఈ ల్యాబ్ రిపోర్ట్ మీద మీరు సమాధానం చెప్పండి. ఎందుకు ఈ వాల్యూస్ ఎస్ వాల్యూస్ ఎక్కువ వచ్చినాయి, దీంట్లో ఈ ప్రోడక్ట్స్ అన్ని కలిపారని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఇంత క్లియర్గా చెప్తుంది. ఇవన్నీ మీరు కేవలం మీ కమిషన్ కోసం ఆశపడి ఇవాళ తిరుపతి ఏదైతే డివోషనల్ ఫీలింగ్ ఉందో దాన్ని కూడా తగ్గించే ధోరణిలోకి వెళ్తున్నారు. ఇవే కాదు, ఇంకా చాలా ఇవాళ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థని మీరు పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. అదే కాదు, గవర్నమెంట్లో ఉన్న ఏవైతే గవర్నమెంట్ ద్వారా పనిచేస్తున్న సంస్థలు అన్నీ కూడా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుగా మారారు. ఏవైతే ఎక్కడన్నా చిన్న అక్రమాలు కూడా జరగకుండా ఇవాళ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాము ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో మీరు చూశారు, సబ్ రిజిస్టర్లోకి వెళ్తే పోడియం వ్యవస్థ ఏదైతే ఉంటుందో 229 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటే వాటిలో పోడియం పెట్టి పైన ఏదైతే బ్రిటిష్ వ్యవస్థలో ఉండే రాజకీయ వ్యవస్థని తొలగిస్తూ ఇవాళ పోడియం లేకుండా ఏదైనా కానీ డిస్కషన్స్ ప్రజలకు కానివ్వండి, అలానే సబ్ రిజిస్టర్కి ఒక కామన్ ప్లాట్ఫామ్లో జరగాలని చెప్పి పోడియంలు అన్నీ కూడా తొలగించడం జరిగింది అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. ఇట్లాంటి